శ్రీనివాస్ ఎల్లుండి జరుగుతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం అంతా కూడా రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి. ఉదయం సింగరేణి హెడ్ ఆఫీసులో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఏఐటీసీ గౌరవ అధ్యక్షుడు ఉన్న కూననేని సాంబశివరావు వెళ్ళక అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. వెంటనే సింగరేణి డైరెక్టర్ వచ్చి కూడా సర్ది చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే ఎల్లుండి జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గురించి ఎట్టే గ్లాన్స్గా చూస్తే మొత్తం 11 ఏరియాలో 39,800 మంది ఓటర్లు ఉన్నారు. 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ కోసం 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం 110 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 110 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో మొత్తం 440 మంది పోలింగ్ సిబ్బంది ఉంటుండ్రు. అదేవిధంగా కౌంటింగ్ కోసం 207 మంది సిబ్బంది ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద 5 పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చూస్తే సింగరేణిలో 7వసారి జరుగుతున్న ఎన్నికలు. మనం ఒకసారి చరిత్ర చూస్తే సింగరేణిలో నిత్యం సమ్మెలతో సంక్షోభంలో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టించేందుకు ట్రేడ్ యూనియన్ ఎలక్షన్కి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడితే 1999లో తొలిసారిగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు మొత్తం 6 సార్లు ఎన్నికలు జరగా 3 సార్లు ఏఐటీసీ విజయం సాధించింది, 2 సార్లు టీబీజీకేఎస్, 1 సారి ఐఎన్టీసీ విజయం సాధించింది. ఇప్పుడు 7వసారి జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. ప్రధాన పోటీ చూస్తే సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉన్న ఏఐటీసీకి, అదేవిధంగా చూస్తే గతంలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉంది. ప్రస్తుతం టీబీజీకేఎస్ కి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత ఈ ఎన్నికల్లో సీరియస్ గా పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ప్రధానంగా చూస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ బరిలో ఉంది. అంటే త్రిముఖ పోటీలో ఏఐటీసీకి ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టుగా కార్మిక సంఘాలు కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా చూస్తుంది. కోల్బెల్ట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడంతో ఎక్కువగా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే సింగరేణి ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి చరిత్ర చూస్తే 2012లో తొలిసారిగా కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించింది. 2012లో హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీబీజీకేఎస్ విజయం సాధించింది. 2017లో కేసీఆర్ పరిపాలనలో మొత్తం 9 ఏళ్ల పాలనలో కేవలం ఒక్కసారి మాత్రం ఎన్నికలు నిర్వహించారు. 2017 అక్టోబర్ 5 అప్పుడు కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. పెద్ద ఎత్తున మంత్రులు ఎమ్మెల్యేలందరూ ప్రలోభాలు పెట్టడంతో బిఎంఎస్ ఫిర్యాదు చేయడంతో టీబీజీకేఎస్ గుర్తింపును కూడా రద్దు చేశారు. కేసీఆర్ పరిపాలనలో కార్మిక హక్కులను కాలరాస్తున్నారు, ఎన్నికలను సకాలంలో నిర్వహించలేదంటూ కూడా ఏఐటీసీ హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో ఎల్లుండి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 7వసారి జరగబోతున్నాయి. ప్రధాన పోటీ చూస్తే ఏఐటీసీ మధ్య ఉంది. ఏఐటీసీ అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉన్న ఐఎన్టీసీ ఉంటుంది. టీబీజీకేఎస్ ఉద్యమ కాలంలో పురుడు పోసుకున్న టీబీజీకేఎస్ ప్రస్తుతం ఎన్నికల్లో నామమాత్రంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేయబోతున్నారు. మొత్తం చూస్తే సింగరేణి 130 ఏళ్ల ఉన్న సింగరేణి చరిత్రలో ఎన్నికలకు సంబంధించి 1998లో తొలిసారిగా ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్లో తొలి దఫా జరుగుతున్న ఎన్నికలు 13 సంఘాలు బరిలో ఉన్నాయి. ప్రధాన పోటీ చూస్తే సిపిఐ అనుబంధంగా ఉన్న ఏఐటీసీ, అదేవిధంగా అధికార పార్టీ కొంత ఐఎన్టీసీ కూడా చాలా యాక్టివ్ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఇక్కడ మొత్తం ఏరియాలో ఇల్లందు, కొత్తగూడెంలో పర్యటన చేస్తున్న పరిస్థితి. ఈ రోజుతో ప్రచారం ముగుస్తుంది. మొత్తం చూస్తే అధికార పార్టీకి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఉండడంతో కోలుబెట్లో 11 ఏరియాలో కూడా అధికార పార్టీకి ఏఐటీసీ మధ్య ఫ్రెండ్లీ కాంటెస్ట్. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ సిపిఐ మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి బరిలో పోటీ చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఒక ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరుగుతుందని మనం చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే సింగరేణి కార్మికులు తమకు నచ్చిన సంఘాన్ని ఎల్లుండి గుర్తింపు సంఘంగా ఎన్నుకోబోతున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో ఉంటుంది. బ్యాలెట్ లో మొత్తం 13 సంఘాలు తమ నచ్చిన సంఘానికి వారు ఓటేస్తారు. ఏ రీజన్ అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రీజన్ ప్రాతినిధ్యం ఉంటుంది. ఓవరాల్ గా సింగరేణి మొత్తంలో ఎవరికైతే ఏ సంఘానికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయో వాళ్ళని గుర్తింపు సంఘంగా నిర్ధారిస్తారు. శ్రీనివాస్, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ చాలా హామీలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళందరికీ చూస్తే కనుక అది అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కోరం కనికైనా అధిక మెజారిటీతో గెలిపించారో, సో అదే విధంగా సింగరేణి ప్రాంతంలో కూడా కార్మిక సోదరులందరూ ఒక్కటవ్వాలి, మన పార్టీని మనం గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు. వాళ్ళకి చాలా రకాలైన హామీలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ మనం ఒక ఆసక్తికర పరిణామం గమనించాలి. గతంలో టీబీజీకేఎస్ విజయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్ర గణనీయంగా ఉంది. అప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తన ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం తన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ మనల్ని మోసం చేశారు, కార్మికులు కూడా మోసం చేశారు. ఏదైతే సింగరేణి కార్మికులకి 20 లక్షల వడ్డీ లేని రుణం కానీ, వారికి ఇళ్ల స్థలాలు కానీ, అదేవిధంగా ముఖ్యంగా పేరు మార్పిడి కానీ పలు డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న టీబీజీకేఎస్ వాటిని ఫుల్ఫిల్ చేయడంలో విఫలమైంది. కేసీఆర్ నన్ను ఎలా మోసం చేశారు, మిమ్మల్ని కూడా అలానే మోసం చేశారు,
ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది, నేను మంత్రిగా ఉన్న సింగరేణి కార్మికులంతా కనుక ఐఎన్టీయూసీకి విజయం సాధిస్తే మీ డిమాండ్స్ అని నెరవేర్చా అంటూ కూడా పొంగులేటి కొంత భావోద్వేగంగా సింగరేణి కార్మికులు ఈ రోజు క్యాంపెయిన్లో కలిసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్ చూస్తే అధికార పార్టీకి ఎడ్జున్న మాట వాస్తవం, కానీ ఏఐటీసీ కూడా ట్రెడిషనల్ గా మొత్తం 6 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు విజయం సాధించిన చరిత్ర ఉంది. గతంలో చూస్తే టీబీజీ కేస్తే ఒరావరి పోరులో స్వల్ప మెజార్టీతో 4,000 ఓట్ల మెజార్టీతోనే ఏఐటీసీ కొంత పరాభవం ఎదురైంది. మొత్తం చూస్తే గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున మంత్రులు ప్రలోభాలు పెట్టారు, డబ్బులు పెద్ద ఎత్తున వెదజల్లారని కూడా ఏఐటీసీ ఆరోపించిన పరిస్థితి. ఏఐటీసీకి ట్రెడిషనల్ గా ఎర్ర జెండా పార్టీలకు అక్కడ కొంత హోల్డ్ ఉన్న పరిస్థితి. ఇప్పుడు చూస్తే పోటీ ఏఐటీసీ వర్సెస్ అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ మధ్య ఉంది. ఐఎన్టీయూసీకి ఈసారి చూసుకుంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మొత్తం కోల్బెల్ట్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మెజార్టీ ఎమ్మెల్యేలు చూసుకున్నట్టయితే అక్కడ పినపాక కానీ, ఇల్లందు కానీ, భూపాలపల్లి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఎడ్జ్ ఉండడంతో కొంతవరకు ఎడ్జ్ ఉన్న